కరోనా టైంలో డైరెక్ట్ ఓటీటీ ద్వారా వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్కు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్గా ఓదెల 2 సినిమా రూపొందుతుండగా సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు రచనా సహకారం కూడా అందిస్తుండగా ఈ సినిమాలో తమన్నా అఘోరిగా కనిపించడం విశేషం. ఓదెల 2 సినిమా స్టార్ట్ అయిన తర్వాత మనందరం కలుసుకోవడం ఇదే ఫస్ట్ టైం. సినిమా ఓపెన్ చేసిందేమో కాశీలో, అప్పుడు కుదరలేదు అందరినీ కలుసుకోవడం. తర్వాత టీజర్ లాంచ్ చేసిందేమో మహాకుంభమేళాలో, అప్పుడు కూడా కుదరలేదు. కుదరకపోయినా ఇక్కడ ఉన్న మీరందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ టీజర్ గురించి ఎంత చక్కటి వర్డ్స్ రాశారు. మీకు నచ్చిన విషయాన్ని వెబ్సైట్ల ద్వారా ఆర్టికల్స్ ద్వారా రాసి సినిమాని జనాల్లోకి రీచ్ అయ్యేలా చేశారు. అందుకే ఈరోజు ఓదెల 2కు ఆర్గానిక్గా అంత క్రేజ్ వచ్చింది. దాని వెనకాల ఆ మాట ఎందుకు వాడానంటే మేము పెద్దగా దాని గురించి కష్టపడింది లేదు, అది అలా వెళ్ళిపోయింది జనాల్లోకి. దానికి ఒకటి మీరు కారణమైతే ఇంకొకడు లార్డ్ శివ, భోలేనాథుడు కారణం అండి. లేదంటే ఇంత చిన్న ప్రయత్నంగా మొదలుపెట్టిన సినిమా ఈరోజు మార్కెట్లో ఇంత పెద్ద సినిమా ఏది కాదు. మేబీ మధు గారు కథ విన్నప్పుడు ఆయన సంకల్పం కావచ్చు, లేదంటే ఈ కథ రాయాలనుకున్నప్పుడు ఏదో ఒక బ్లెస్సింగ్ జరిగి ఉండొచ్చు. అందుకే ఈరోజు ఇంత మంచి క్రేజ్తో ఒక బజ్తో ఇది ముందుకెళ్తా ఉంది. I was there because I was blown by that place, and I hope ఆ ఎనర్జీ మీకు ఈ సినిమాలో పాత్రలో మీకు కనపడుతుంది. అజనీష్ గారు is the third hero of the film. I have to say, because without him, without the sound, this film is not possible. All the actors here on stage today, thank you for the entire team for being here. It's an absolutely pleasure to have worked with each and every one of you. కష్టాలు ఎంత చేస్తామో అవన్నీ అవసరం లేదు, ఈ సినిమా మీకు ఎంటర్టైనింగ్గా అనిపించాలని కోరుకుంటున్నాము. ఐ హోప్ మేము we just try to tell you a story of good over evil. ఈ ఒక్క సినిమా అంటే ఓదెలా కానీ మన సంపత్ నంది టీమ్ వర్క్స్ అంటే కానీ ఒక స్పెషల్ బాండ్ ఉంది నాకు. అంటే ఓదెల రైల్వే స్టేషన్ ఒకప్పుడు అంటే లాక్డౌన్ అయిన తర్వాత ఫస్ట్ అన్లాక్ అయిన తర్వాత ఎవరు షూటింగ్ని స్టార్ట్ చేయలేదు. అంటే సెట్లోకి వెళ్ళాలా, ఎలా ఉంటుందో పరిస్థితి, సెట్కి వెళ్తే మళ్ళీ బ్రతికొస్తామా, జీవితంతో ఉంటామా అని ఒక కంగారుతో ఉన్న సిచ్యువేషన్లో మన సంపత్ గారు మళ్ళీ మన రాధామోహన్ గారు వీళ్ళిద్దరూ తీసుకున్న డెసిషన్, లేదు మనం ట్రై చేయాలి, ఎంత సేఫ్గా చేయగలుగుతామో అంత సేఫ్గా అన్ని ప్రోటోకాల్స్ ఫాలో చేస్తూ చాలా సేఫ్గా మనం ఒక మంచి అట్మాస్ఫియర్తో షూట్ చేద్దాం. ఫస్ట్ జనాలు సెట్లోకి రావాలి, వాళ్ళు వస్తేనే వాళ్ళ ఫ్యామిలీస్ రన్ అవుతాయి. అదర్వైజ్ ఇట్స్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీబడి అని ఫస్ట్ ఇలాంటి ఒక థాట్తో స్టార్ట్ చేసిన సినిమా ఓదెల 1, ఓదెల రైల్వే స్టేషన్. ఒక చిన్న అటెంప్ట్గా ఒక మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ అయిన సినిమా. For more videos like this, subscribe Big TV channel.